ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ డిస్కషన్ జరిగింది మా క్యూమ్యాథ్ స్టూడెంట్‌తో. తను ఇంటర్నేషనల్ స్టూడెంట్ అనమాట. ఏం చెప్పిందో తెలుసా? జనరల్‌గా మాట్లాడుతుంటే తను కోడింగ్ క్లాసెస్‌కి జాయిన్ అయ్యింది ఫ్యూ మంత్స్ బ్యాక్. ఎలా జరుగుతున్నాయి ఏంటి అనంటే చెప్పింది. నేను ఇప్పటికి 3 టీచర్స్‌ని మార్చారు మా పేరెంట్స్ అంది. డిఫరెంట్ రీజన్స్ చెప్తా ఉంది. సో, నేనప్పుడేమన్నానో తెలుసా? థ్యాంక్ గాడ్ యూ డిడ్ంట్ చేంజ్ మీ. నన్ను నన్ను మార్చలేదు నువ్వు అంది. ఎందుకంటే ఆ స్టూడెంట్ క్యూమ్యాథ్‌లో నా దగ్గర గ్రేడ్ 1 దగ్గర నుంచి చదువుతుంది. ఇప్పుడు తను గ్రేడ్ 6లో ఉందన్నమాట. తనొక్కటే కాదు, అలా నా క్యూమ్యాథ్ బ్యాచ్ వాళ్ళందరూ గ్రేడ్ 1, గ్రేడ్ 4 ఇప్పుడు ఆల్మోస్ట్ మినిమమ్ 3, 4 ఇయర్స్ నుంచి అయితే నా దగ్గర ఉన్నారు. సో, తర్వాత అనిపించింది ఐఎమ్ సో బ్లెస్డ్ టు హ్యావ్. చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే అలాంటి సపోర్టింగ్ స్టూడెంట్స్, పేరెంట్స్, ఆ లవ్ ఎఫెక్షన్ అనేది చాలా హ్యాపీగా ఉంది. అది లాస్ట్ 2 మినిట్స్‌లో జరిగిందనమాట. సెషన్ అయిపోయింది. సో, ఎక్కువ డిస్కషన్ జరగలేదు. కానీ ఆ వర్డ్స్ అనేది సెషన్ అయిపోయిన తర్వాత కూడా నాకు కొద్దిగా ఎనర్జీని, ఒక ప్రౌడ్ మూమెంట్‌ని, ఒక థాట్‌ఫుల్ ఆల్సో ఒక ఆలోచనని నన్ను స్టార్ట్ చేసినాయి. ఆ ఆలోచన ఏం జరిగిందంటే నెక్స్ట్ ఈ నవంబర్ మంత్‌లో నేను కెరియర్ గైడెన్స్ సెషన్స్‌కి చాలా స్కూల్స్‌కి వెళ్ళాను. దాంట్లో చాలామంది స్టూడెంట్స్ వాళ్ళు కెరియర్ అసెస్మెంట్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. అసలు ఏం స్కిల్స్ ఏంటి? వాళ్ళకి బేసిక్ లెవెల్ అసలు ఏంటి అనేది కొంతమందికి చాలామందికైతే అర్థం కాలేదు. సో, వాళ్ళకి ఎలా చేయాలన్నప్పుడు ఒక తెలిసిన ప్రొఫెషన్ గురించి చెప్తే వాళ్ళకి చాలా ఈజీగా అవుతుంది. సో, నాకు బాగా రిలేట్ అయింది. కిడ్స్ తొందరగా క్యాచ్ చేస్తున్న ప్రొఫెషన్ ఏంటి అంటే ఒక టీచర్. ఎందుకంటే స్టూడెంట్స్ ఎక్కువగా టీచర్‌తో ఎక్స్‌పోజ్ అంటే ఇక్కడ కనెక్షను చాలా టైం అనేది వాళ్ళు రోజులో టీచర్‌తోనే కలిసుంటారు. సో, వాళ్ళకి ఎక్కువ తెలుసనమాట ఆ ప్రొఫెషన్ గురించి. సో, ఎప్పుడైతే నేను ఒక టీచర్‌కి ఉండాల్సిన క్వాలిటీస్ ఏంటి? స్కిల్స్ ఏం కావాలి? ఎలాంటి టీచర్ అయితే స్టూడెంట్స్‌కి నచ్చిద్ది? ఇలా జనరల్ క్వెషన్స్ అడిగినప్పుడు వాళ్ళైతే చాలా యాక్టివ్‌గా సమాధానాలిచ్చారు. మిగతా ప్రొఫెషన్స్ ఇప్పుడు డాక్టర్ కావాలంటే ఏం స్కిల్స్ కావాలి? అలా అడిగామనుకోండి వాళ్ళకది తెలియట్లేదు. టీచర్‌కి మాత్రం ఏ స్టూడెంట్ అడిగినా కూడా టక సమాధానం చెప్పేస్తున్నారు. సో, నాకు కూడా ఈజీగా ఉంది. ఎందుకంటే ఎక్కువ టైము మనము ఇండివిడ్యువల్ సెషన్స్ ఇచ్చేటప్పుడు స్కూల్స్‌లో ఎక్కువ టైం అయితే స్పెండ్ చెయ్యలేము. సో, వాళ్ళకి ఈజీగా ఉండాలి, అర్థమయ్యేటట్లు ఉండాలి, సెషన్స్ ఇంపార్టెన్స్ అలా టీచర్ గురించి. సో, చాలామందికి అలా చెప్పిన తర్వాత నేను ఒక క్వెషన్ అడిగేదాన్ననమాట. సో, మరి నీకు టీచర్ అవుతే ఇష్టమేనా? నువ్వు టీచర్ అవ్వాలనుకుంటున్నావా? అని అడిగితే చాలామంది స్టూడెంట్స్ టీచర్ జాబ్ మాత్రం మేము అవ్వము. చాలా కొద్దిమంది గర్ల్స్ అయితే టీచర్ ప్రొఫెషన్ ఆప్ట్ చేశారు. కానీ అది కెరియర్ ప్లాన్ ఏలో అయితే లేదు. ప్లాన్ ఏ ఇంకోటి ఏదో ఉంటే ఆప్షనల్‌గా అది కుదరకపోతే ప్లాన్ బిగా. చాలా ఇంకా తక్కువ మంది మేము నిజంగా టీచర్ అవ్వాలనుకుంటున్నాము అన్నవాళ్ళు కూడా ఉన్నారు. అసలు లేరు అని చెప్పట్లేదు. సో, తర్వాత నాకనిపించింది వాళ్ళని క్వెషన్ అడుగుతాననమాట. నేనైతే ఎక్కువ క్వెషన్స్ అడుగుతాను. సో, వాళ్ళు ఎందుకు టీచర్ వద్దు? టీచర్ మంచి జాబే గదా! అంటే వాళ్ళు డిఫరెంట్ రీజన్స్, వాలిడ్ రీజన్సే కాదు అన్నా. సో, మీ ఒపీనియన్ ఏంటి? టీచర్ జాబ్ మీ పిల్లలు టీచర్ అవ్వాలి ఆర్ ప్రొఫెసర్ ఓన్లీ అంటే టీచర్ అంటే స్కూల్ ప్రైమరీ కిడ్స్‌కనే కాదు. ఒక టీచింగ్ ప్రొఫెషన్‌ని వాళ్ళు చూజ్ చేసుకొని అటువైపు వెళ్ళాలి అంటే మీరు సపోర్ట్ చేస్తారా పేరెంట్స్‌గా? పిల్లల చాయిస్ అయితే తెలిసింది. నేను మీ చాయిస్ తెలుసుకోవాలి అనుకున్నా. ఇంకొకటి ఎందుకంటే దీనికి రీజను క్యూమ్యాథ్‌లో మాకిప్పుడు న్యూ స్టూడెంట్స్‌ని ఎన్రోల్ చేసుకోవాలి అంటే డెమోస్ తీసుకోవాలి. ఆ డెమోస్‌ని కన్వర్ట్ చేసుకుంటే ఆ స్టూడెంట్ ఎన్రోల్‌మెంట్ ఆ టీచర్‌కి వస్తుందనమాట. జనరల్ ప్రాసెస్. ఫ్రీ డెమోస్ అనేది తీసుకుంటాము. కెరియర్ గైడెన్స్‌లో కూడా నేను చాలా వరకు ఫ్రీ డెమోస్ అనేది చాలా ప్రొవైడ్ చేశాను స్టూడెంట్స్‌కి.
సో, ఈ ప్రాసెస్‌లో డెమో అసైన్ చేసేటప్పుడు జనరల్‌గా వాళ్ళు మాకు డెమో రిక్వైర్మెంట్ కూడా కొన్ని బేసిక్ డీటెయిల్స్ పంపిస్తారు. సో, స్టూడెంట్ ఏ గ్రేడ్‌లో ఉన్నారు, ఏ బోర్డు ఉన్నారు, రిక్వైర్మెంట్ పేరెంట్ రిక్వైర్మెంట్స్ ఏంటి. సో, ఇక మీకు చెప్పాల్సిన అవసరం అయితే లేదు. ఇంకసలు కొన్ని ఎక్స్‌ట్రీమ్ సిట్యుయేషన్స్ గూడా ఉన్నాయి. ఎలాంటియంటే టీచరు లేడీయే అయ్యుండాలి. వాళ్ళు ప్రొఫెషన్స్ పీహెచ్‌డీలు చేసుండాలి. ఐఐటీలో చదివుండాలి. యంగ్ అండ్ యాక్టివ్‌గా ఉండాలి. పిల్లల్ని ఎంగేజ్ చేస్తా ఉండాలి. నేను తప్పనైతే అనట్లేదు. అలా చాలా రిక్వైర్మెంట్స్ ఉన్నాయన్నమాట. సో, అది మీకు రైట్ ఉంది చూజ్ చేసుకోవడానికి. ఇప్పుడు ఆప్షన్స్ గూడా ఉన్నాయి. సో, నో కామెంట్స్ ఆన్ దట్ వన్. సో, మీరు ఒక టీచరు మీ పిల్లలకి సెలెక్ట్ చేసుకోవాలి అనుకున్నప్పుడు, ఒక బెస్ట్ టీచర్ కావాలి. మీరు ఎందుకంటే మనం మనీ పే చేసి అనుకున్నప్పుడు మన పిల్లలకి మంచి ఇవ్వాలి అనుకుంటాం, తప్పు లేదు. సో, ఎక్స్‌పెక్ట్ చేయడంలో తప్పు లేదు. ఆ టీచర్ ఆ క్వాలిఫికేషన్ కావాలనుకోవటంలో తప్పు లేదు. సో, మనము ఒకళ్ళ నుంచి కావాలి అనుకున్నప్పుడు మనము ఇంత ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాము. మరి అలా మన పిల్లల్ని తయారు చేయటానికి మీరు ఇంట్రెస్ట్‌గా ఉన్నారా? మీ పిల్లల్ని మీరు టీచింగ్ వైపుకి ఎంకరేజ్ చేస్తారా? ఎంతమంది ఎంకరేజ్ చేస్తారు? చెయ్యరు? రీజన్స్ కమెంట్‌లో చెప్పండి. సో, ఈరోజు చూద్దాం ఎలా రెస్పాన్సెస్ వస్తాయో. మీ రెస్పాన్సెస్ చూడాలని నాకు గూడా ఇంట్రెస్ట్‌గా ఉంది. సో, తప్పకుండా మెసేజ్ చేస్తారు కదా కమెంట్స్‌లో. థ్యాంక్ యూ వెరీ మచ్.